హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి రివాల్ట్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ రావడం జరిగింది. ఫోన్ సపోర్ట్ స్పెషలిస్ట్గా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఇంగ్లీష్ అనేది రావాలన్నమాట. ఈ యొక్క కంపెనీ భారతదేశంలోనే ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్ ఒక వారం కిందట తీయడం జరిగింది. సో ఇప్పటి వరకు అయితే 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు అయితే అప్లై చేసుకోవడం అనేది జరిగింది. సో రిమోట్ అనమాట, ఫుల్ టైం వర్క్. ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక్కడ ఉద్యోగం గురించి చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు, ప్రజలు తమ డబ్బు నుండి ఎక్కువ అర్హులు ఉన్నారనమాట. మరింత దృశ్యమానత మరియు మరింత నియంత్రణ మరియు మరింత స్వేచ్ఛ అనేది అవసరం అనమాట. 2015 నుండి రివాల్ట్ దాన్ని అందించాలనే లక్ష్యంతో ఉందన్నమాట. ఇదంతా కూడా కంపెనీ గురించి మీకైతే చెప్పడం జరుగుతుంది, కొద్ది బ్రీఫ్గా అనమాట. అలాగే ఖర్చు చేయడము, ఆదా చేయడం, పెట్టుబడి పెట్టడము, మార్పిడి చేయడము, ప్రయాణించడము మరియు మరిన్నింటితో సహా మా ఉత్పత్తులు శక్తి కేంద్రము మా 50 మిలియన్ల మంది కస్టమర్లు ప్రతిరోజు వారి డబ్బు నుండి ఎక్కువ పొందడానికి సహాయపడుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. మేము మా మెరుపు వేగవంతమైన వృద్ధిని కొనసాగిస్తున్నప్పుడు మా విజయానికి 2 విషయాలు చాలా ముఖ్యమైనవి అన్నమాట. మా ప్రజలు మరియు మా సంస్కృతి మా అత్యుత్తమ ఉద్యోగ అనుభవాన్ని గుర్తించి మేము గ్రేట్ ప్లేస్ టు వర్క్గా ధృవీకరించబడ్డాము అనేసి చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు మా లక్ష్యాన్ని సాధించడంలో మాకు సహాయపడటానికి మా కార్యాలయాల నుండి మరియు రిమోట్గా ప్రపంచవ్యాప్తంగా వర్క్ చేయాలన్నమాట. 10,000 మంది పనిచేస్తున్నారు ఇప్పటికీ కూడా. మరియు మేము మరింత తెలివైన వ్యక్తుల కోసం చూస్తున్నాము అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. గొప్ప ఉత్పత్తులను నిర్మించడము, విజయాన్ని పునరుద్ధరించడము మరియు అవాస్తవమైన ప్రపంచం యొక్క సంక్లిష్టతను అందమైన పరిష్కారం యొక్క సరళతగా మార్చడం ఇష్టపడే వ్యక్తులు అనేసి చెప్పడం జరుగుతుంది. ఇది మొత్తం కూడా మన కంపెనీ గురించి వివరాలు అనమాట. ఇప్పుడు పాత్ర గురించి చూసుకుంటే, మా కస్టమర్ సపోర్ట్ బృందం యొక్క కంపెనీ యొక్క ప్రజా ముఖం మరియు మా మిలియన్ల మంది కస్టమర్లను ఫస్ట్ క్లాస్ ఫ్రంట్ లైన్ మద్దతును అందిస్తుంది. మేము అంతర్గత కస్టమర్ ఛాంపియన్లను రివాల్ట్ చేసే ప్రతి దానిలోని కస్టమర్లు ముందంజల్లో ఉండేలా చూసుకోవడానికి ఉత్పత్తి బృందాలతో కలిసి పనిచేస్తున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే సపోర్ట్ స్పెషలిస్ట్గా మా బృందంలో చేరడానికి మేము కస్టమర్ సపోర్ట్ సూపర్ స్టార్ కోసం చూస్తున్నాము. ఈ పాత్ర టికెట్లను ఎంచుకోవడము మరియు కాల్కు త్వరగా సమాధానం ఇవ్వడము గురించి మాత్రమే కాదు, ఇది మా గ్లోబల్ కస్టమర్ బేస్కు నిజంగా వావ్ స్థాయి సేవలను అందించడం గురించి. స్క్రిప్ట్ రీడర్లను కాకుండా వేగంగా పనిచేసే సమస్య పరిష్కారాలను మేము కోరుకుంటున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. కస్టమర్ సపోర్ట్లో మీరు మీ దీర్ఘకాలిక భవిష్యత్తును మీకు కనిపించకపోతే, మీరు మార్పు చేయాలని నిర్ణయించుకుంటే, కంపెనీలోని మరొక బృందంలో మీరు భూమిని తాకడానికి సిద్ధంగా ఉండేలా మీకు శిక్షణ ఇవ్వడానికి మేము చాలా సమయాన్ని కేటాయిస్తాము అనేసి చెప్పడం జరుగుతుంది. మేము గ్లోబల్ ఫిన్టెక్ కాబట్టి మేము 24/7 అందుబాటులో ఉండాలి. అంటే కొన్నిసార్లు రాత్రులు మరియు వారాంతరాల్లో పనిచేయడం అనేది చాలా సులభతరం అన్నమాట వీళ్ళకి. సో రాత్రి షిఫ్ట్లు కూడా మేము మీకు పరిహారం చెల్లిస్తాము అనేసి, అంటే రాత్రి నైట్ షిఫ్ట్ చేస్తే దానికి కూడా జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క కంపెనీలో. కానీ ఇది ఇప్పటికీ అందరికీ కాదని మేము అర్థం చేసుకున్నాము. కాబట్టి దరఖాస్తు చేసుకునే ముందు దయచేసి దాన్ని గుర్తుంచుకోండి. సవాళ్ళను సిద్ధంగా ఉన్నారా లేదా అనేది చూసుకోవాలి. అలాగే సంప్రదిద్దాం అనేసి మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మా యూకే కస్టమర్లకు అత్యుత్తమ అనుభవాన్ని అందించే విధంగా ఉండాలి. అలాగే మా లక్షణాలను
ఉపయోగిస్తున్నప్పుడు కస్టమర్లు సురక్షితంగా ఉన్నారా లేదా అనేది నిర్ధారించుకోవాలన్నమాట. మా యాప్లో లైవ్ చాట్ మరియు ఫోన్ ద్వారా అద్భుతమైన కస్టమర్ సేవను అందించే విధంగా ఉండాలి. అన్ని సమయాల్లో ఆన్లైన్లో రివాల్టీకి ప్రాధాన్యత వహించే విధంగా ఉండాలన్నమాట. ఏదైనా కస్టమర్ అంతరాయాన్ని పరిష్కరించే విధంగా ఉండాలి. అంతర్జాతీయంగా ఇతర బృందములతో సహకరించే విధంగా ఉండాలి. మీకు ఏం కావాలంటే ఆంగ్లంలో మంచి ప్రావీణ్యం అనేది లభిస్తుంది. అలాగే ఇంగ్లీష్లో కాల్ సపోర్ట్ చేయడంలో 3 సంవత్సరాల అనుభవం అనేది చాలా అవసరం అనమాట. బ్యాచులర్ డిగ్రీ లేదా తస్మానం, అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సంక్లిష్ట సమస్యలను సులభంగా మరియు అర్థమయ్యే రీతిలో వివరించే సామర్థ్యం అనేది చాలా అవసరం. అలాగే గొప్ప రచన, విశ్లేషణాత్మక మరియు ఐటీ నైపుణ్యాలు అనేవి చాలా అవసరం అన్నమాట. సమస్య పరిష్కార విధానంతో స్వతంత్రంగా ఉండటానికి అనేది చాలా అవసరం. అలాగే వివరాలకు అద్భుతమైన శ్రద్ధ, ప్రజలకు సహాయం చేయడం పట్ల సానుభూతి మరియు ప్రేమ అనేది చాలా అవసరం. ఒకేసారి బహుళ ప్లాట్ఫామ్లను నిర్వహించగలిగే సామర్థ్యం అనేది చాలా అవసరం. అత్యంత సరళమైన జట్టు ఆటగాడి వైఖరితో ముందుకు సాగడం మరియు స్వీయ ప్రేరణ పొందడం అనేది చాలా అవసరం. సమస్య పరిష్కార విధానంతో స్వతంత్రంగా ఉండడానికి మీకైతే చాలా అవసరం అన్నమాట. సో ఇది మొత్తం అంతా కూడా మీకు వివరించడం జరిగింది. సో ఏది కలిగి ఉంటే బాగుంటుంది అనేది కూడా ఇక్కడ వివరించడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీరు డీటెయిల్స్ చూడాలనుకుంటే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా చూసి అప్లై చేసుకోండి. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్
పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుంది అన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.